తెలంగాణలో రుణమాఫీ అమలుకు కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. 2 లక్షల లోపు రుణాలను దశల వారీగా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్ విడతలో ₹1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బు జమ కానున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు సీఎం తెలిపారు. పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కలెక్టర్ల సమావేశంలో సీఎం క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం. అంతకుముందు రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుండి ఆశల సాగు వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా, నేడు ప్రజాప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా ఎంత కష్టమైనా, ఎంత భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందన్నారు. ఇది రైతన్నకు మీ రేవంత్ అన్న మాట అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.